సంతోష్ నాయుడు 6వ వార్డు జనసేన నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఎన్నికయ్యారు సరే, తదనంతరం జరిగే రాజకీయ పరిణామాలను తట్టుకోగలరా? అసలు క్లిష్టంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పొలిటికల్ ప్లాట్ఫామ్పై నిలబడగలరా? ఎస్, నేను నిలబడగలను అని బల్లగుద్ది చెప్తున్నటువంటి వైనం. ఇదిలా ఉంటే రాజకీయాల్లో ఆర్థిక బలమో అంగబలమో అవసరం లేదని, నేటి కాలంలో యువత రాజకీయాలపై ఆసక్తి చూపితే అనుకున్న స్థాయికి చేరుకోగలరని ధైర్యం చెప్తున్నటువంటి విషయం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చాయని, జనసేన పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, అది ఆదర్శంగా తీసుకునే నేడు రాజకీయాల్లోకి ప్రవేశం చేశానంటున్న సంతోష్ నాయుడుతో స్ట్రైట్ పాయింట్ ఇది సత్యం. హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు ఏబీ స్ట్రైట్ పాయింట్. ఈరోజు మన స్ట్రైట్ పాయింట్లో ఒక యువ నాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో రాజకీయంలో అప్పుడప్పుడు బుడుబుడు అడుగులు వేస్తూ ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, 6వ వార్డు ఇటీవల జనసేన అధ్యక్షులుగా అయినటువంటి సంతోష్ నాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం సత్యం గారు. మంచి కలకలు ఆడుతున్నారు. అంటే పోటీగా హోరీగా జరిగినటువంటి ఈ నియామకాల్లో మీరు వార్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు కదా. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం మా ఏబీ ఛానల్ తరపున. మీకు అలాగే మీ అక్షరభవన్ ఛానల్ అందరికీ జనసేన పార్టీ తరపున మరొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు సాధారణంగా రాజకీయాలు అంటే 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో లేదంటే అన్నీ అయిపోయాక లైఫ్ ఎండ్లో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి సాధారణంగా. ఈ కాలంలో ఈ యువత అంటే తక్కువ యువత వస్తున్నారు, కానీ మీ అంత కసిగా పట్టుదలగా వచ్చే పరిస్థితి ఏం లేదనమాట. అసలు మీరు ఈ రాజకీయాల్లోకి రాకముందు మీ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి? అసలు మీరు ఏం చేసేవారు? అసలు మీరు ఎలాగ ఈ రాజకీయం వైపు అడుగులు వేశారు బ్రీఫ్గా? అంటే నేను ముందు నుంచి అంటే పుట్టినప్పటి నుంచి పిఎం పాలనలోనే పుట్టడం కానీ, స్కూలింగ్ కానీ, ఆఖరికి నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడ ఇంజనీరింగ్ సాంకేతిక కాలేజ్ జరిగింది. దాని నుంచి నేను పిఎం పాలన మొదటి నుంచి ఏదైనా కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యల మీద కానీ, లేకపోతే రోడ్లు కన్నాలు పడడం, ఫోటో తీసి పెట్టడం, ఆ ముందు నుంచి అలవాటు ఉన్న వ్యక్తి. ఏదైనా ప్రశ్న గట్టిగా మాట్లాడడం కానీ కొంచెం అలవాటు ఉన్న విషయం అన్నమాట. ఓకే. అలాగా కాలేజ్ చదువుతున్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు యువసత్తా అని ఒక వేదికను తీసుకొచ్చి, లోక్సత్తాకు ముందు జయప్రకాష్ నారాయణ గారు యువసత్తా అని ఒక యువకులందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది యువసత్తా. అందరం దానికి ఆక్షత అంటే ఎవరైతే కొంచెం అనుకోకుండా రాజకీయ భావాలు వస్తాయి కొందరికి, ఆ విధంగా యువసత్తాకి మేము అందరం ఆకర్షితులయ్యమాట. ఓకే. అది అయిన తర్వాత 2012 తర్వాత అతను లోక్సత్తా పార్టీ ఎప్పుడైతే స్థాపించారో 2012లో లోక్సత్తా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు తీశారు. అందులో మొట్టమొదటిగా 2012లోనే లోక్సత్తా భీమిలి నియోజకవర్గ ఉపాధ్యక్షులు నేను చేశాను అనమాట. ఆ రోజు జరిగిన 9 మంది సభ్యుల్లో నేను ఒక ఉపాధ్యక్షుడు అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే రాజకీయం వైపు అప్పటి నుంచే నేను అడుగులేయడం మొదలు. అంటే ఏదో ఒక సమస్య మీద అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అని కానీ ఒక మంచి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, యువత ఆకర్షించిన వ్యక్తి, ఆ రోజు మీ జయప్రకాష్ నారాయణ నమ్మి ఆ రోజు లోక్సత్తా పార్టీలో జాయిన్ అయ్యి మేము ట్రావెల్ చేసాం. తర్వాత చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ 2015లో ఉద్యోగం చేసేవారు అక్కడ హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో చేసాం అన్నమాట. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2015 వైజాగ్ రిటర్న్ అయిన తర్వాత ఆ రోజు పరిస్థితులు బట్టి లోక్సత్తా పార్టీని ఎప్పుడైతే 2014 ఎలక్షన్స్లో లోక్సత్తా పార్టీ 0 స్థానాలతో అయిపోయిన తర్వాత దాన్ని ఒక ఉద్యమ పార్టీగా మార్చారు. జయప్రకాష్ అధ్యక్షుల బాధ్యత తప్పుకొని వేరే అతనికి అధ్యక్షుల బాధ్యత ఇచ్చి దాన్ని ఒక ఉద్యమ పార్టీగా చేశారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ యువకులందరూ అంటే నాతో పాటు నేను ఒక 20 మంది తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు భావాలు అయితే బాగుంటాయి, అక్కడున్న ఆల్రెడీ స్థాపించుకున్న పార్టీలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా యువత వచ్చిందంటే ఒక కొత్త పార్టీ కొత్త నాయకుని చూసి వస్తుంది. ఈరోజు ఉన్న పార్టీలకి యువత వెళ్ళరు, కొత్తగా అడుగులు వేసిన ఎప్పుడు పాత పార్టీలు చూడరు. ఎవరైనా కొత్త నాయకుడు యువతని మోటివేట్ చేసిన వాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి యువత ఇష్టపడుతుంది. ఆ సమయంలోనే 2015లో జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నమాట. జనసేన పార్టీలో చేరడం ఆ రోజు జిల్లా స్థాయిలో అందరూ కలిసి మాట్లాడుకోవడం. పవన్ కళ్యాణ్ నిజంగా యువత రాజకీయాలకు ఎందుకు నచ్చిందంటే ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు పదవులు ఈజీగా వచ్చినాయి కాదు. ఓకే. మొట్టమొదటిసారిగా జనసేన పార్టీలో సేవాదళ సభ్యులు జనసేన పార్టీకి వెళ్ళే ముందు మీ ఇంట్రడక్షన్ చెప్పారు కాబట్టి దానికి ముందు నా ప్రశ్న ఏంటంటే, మీ మీద ఉన్న ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే లోకల్ నాన్ లోకల్, సంతోష్ నాయుడు నాన్ లోకల్ కింద వస్తుంది. దానికి మీరేం చెప్తారు సమాధానం ముందుగా? అంటే లోకల్ నాన్ లోకల్ అంటే తాతల తరాలు ఉండి పుడితే లోకల్ నా ఉద్దేశం కాదు. ఓకే. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఉద్యోగం చేసుకుని సెటిల్ అయితే అది నేను లోకల్ నేను అనుకుంటున్నాను. తాతలు అంటే భారతదేశమే లోకల్ నాది. నేను నిజంగా ఇండియన్. నేను పాకిస్తాన్లో పుట్టి వచ్చి పిఎం పాలన సెటిల్ అయితే నేను లోకల్ కాదు. ఇప్పుడు లోకల్ అనేది అంటే
నేను ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి రాలేదు. నేను విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరిగింది విశాఖపట్నం. తల్లిదండ్రులు అందరూ విజయనగరం అయినా సరే నా వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ నాది ఇదే, నేను లోకల్ అనుకుంటున్నాను. అది మీరు స్ట్రైట్గా లోకలా నాన్ లోకలా? నేనైతే లోకలే. నేను పిఎంపాలెం క్లియర్, అది క్లియర్ 100%. మరి నాన్ లోకల్ అనే వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పండి. నేను చెప్తాను కదా, తాతలు పుడితేనే లోకల్ అని ఉంటే అది మీకు విజ్ఞత వదిలేస్తున్నాను. ఓకే, మన కళ్ళు తెరిచి పుట్టినప్పటి నుంచి ఎక్కడ పెరిగాము, ఎక్కడ చదువుకున్నాము, ఎక్కడ మనం సమస్య మీద పోరాడుతున్నాం, అదే నా లోకల్ నేను కోరుకుంటున్నాను. నేనైతే నా ఉద్దేశం అది. ఇప్పుడు జనసేన వైపు రావాలి సరే, లోక్సత్తా మీ ఎడ్యుకేషన్ అంతా అది ఒక పక్క అయితే, రాజకీయాలకు వచ్చిన తర్వాత జనసేన వైపులోకి అది అయిపోయిన తర్వాత జనసేనకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉండి ఉంటాయి కదా, సో ఈ పార్టీలోకి ఎందుకు రావాలనిపించింది? అదే చెప్తున్నాను కదా, జనసేన పార్టీ నిజంగా ఎందుకు అడిగేశానంటే, ప్రతి రాజకీయ పార్టీలో ఏదైనా పదవులు కావాలి, లేకపోతే ఒక వార్డు స్థాయి కమిటీలు ఏం కావాలన్నా ఆ వెనక నుంచి ఎవరో చెప్పాలి, ముందు నుంచి చెప్పాలి. కానీ ఆ రోజు మొట్టమొదటి 2015లో పవన్ కళ్యాణ్ గారు సేవాదళ కమిటీ ఒక సభ్యులు తీద్దానికి నిర్ణయించుకున్నారు. దానికి ఎగ్జామ్ పట్టి పదవులు ఇచ్చారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదు. మన సిటీలోని గ్రంథాలయం దగ్గర ఎగ్జామ్ పెట్టారు. అసలు రాజకీయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, అందులో కాలమ్స్, అసలు మీరు ఎందుకు రాజకీయం వద్దాం అనుకుంటున్నారు, ఫుల్ టైం పని చేస్తారా, పార్ట్ టైం పని చేస్తారా, మొత్తం చేసి ఒక సేవాదళ కమిటీని ఎగ్జామ్ ద్వారా నిర్ణయించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అప్పుడు అందరి ద్వారా తెలిసింది, ఇలాగ జనసేన పార్టీకి ఇలా ఎగ్జామ్ పెట్టి ఎవరైతే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకున్నా అన్నప్పుడు నేను వెళ్ళి, అంటే నాకు రాజకీయంగా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ తప్ప విశాఖపట్నం జిల్లాలో ఎవరూ తెలియదు. ఎందుకంటే ప్రజారాజ్యంలో నేను చేయలేదు. నేను మెగా ఫ్యామిలీ నుంచి రాలేదు, మెగా ఫ్యామిలీ అభిమానిగా రాలేదు, ప్రజారాజ్యం చేసి రాలేదు. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకులను ఎంచుకునే విధానం బట్టి నేను రాజకీయంలోకి వచ్చాను, జనసేన పార్టీలోకి. అంటే ఇప్పుడు జనసేనలోకి వచ్చారు, సరే అయిపోయింది, ఏదో కార్యకర్తగానో సేవాదళగానో లేకపోతే ఏదోలాగా వచ్చారు. కానీ ఈరోజు మాత్రం ఒక వార్డుకి నాయకుడు అయ్యారు. అది సింపుల్ థింగ్ కాదు. ఎందుకంటే ఒక సేవాదళగా వచ్చి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీలో పనిచేసి ఈరోజు ఒక వార్డు స్థాయి అధ్యక్ష పదవికి రావడానికి దాని వెనకాల బోల్డంత కష్టాలు, అవమానాలు, బాధలు అన్నీ ఉంటుంటాయి. సో ఈ క్షణం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు వార్డు అధ్యక్షుడే రావడం పట్ల? నేను అసలు నిజంగా వార్డు అధ్యక్షుడు తీసుకోవాల కారణం కూడా తెలియాలి కదా. పార్టీ ఏమీ లేనప్పుడు నియోజక స్థాయిలో కష్టపడ్డాం మేము. నియోజకవర్గ స్థాయిలో చాలా తక్కువ మంది, 10 మంది ఉండేవారు. ఆ సేవాదళ సభ్యులు నియోజకవర్గ స్థాయిలో 10 మంది ఉండేవారు. మేము నియోజకవర్గం మొత్తం అన్ని కార్యక్రమాలు ఎప్పుడైతే మేము 2015 స్టార్ట్ చేసామో ప్రతి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో తిరిగాం. ఏదైతే ఎలక్షన్ 2019 ఎలక్షన్ సందీప్ గారు భీముల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చారో ఆ రోజు నుంచి పార్టీ బాగా డెవలప్ జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ రోజు నియోజకవర్గ నాయకులు పిలిచారు, జిల్లా నాయకులు పిలిచారు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ జిల్లా నాయక స్థాయికి వెళ్ళిపోతారు. కానీ క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి నాయకులు తగ్గిపోతున్నారు. నేను కూడా సందీప్ గారు ప్రోగ్రామ్ చేస్తే అతను వెళ్ళిపోతే నేను కూడా నాయకుడిగా గుర్తింపు చెందుతాను. కానీ ఆ రోజు అడిగినప్పుడు నిజంగా సందీప్ గారు వెళ్ళారు, మీరు నియోజకవర్గ స్థాయి చేస్తారా, జిల్లా స్థాయి చేస్తారా, వార్డు స్థాయి? నేను చెప్పాను, నిజంగా పార్టీ గెలవాలనుకున్నవాడు వార్డు స్థాయి చేస్తారన్నా. మనకి పదవులు కావాలంటే జిల్లా నియోజకవర్గ స్థాయికి చేసుకోవచ్చు, కానీ మన వార్డులో జనసేనకి ఎంత బలం చూపించాలో అని తెలుసుకొని నేను వార్డు స్థాయి చేద్దామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కాదు, అతను ఎలక్షన్ అయిన తర్వాత 2019 అప్పుడే 2020లో అడిగారు అతను కార్పొరేషన్ ముందే. అంటే మీరు వార్డు అధ్యక్షులుగా ఆశించారు? నేను ఆశించాను. ఎందుకు ఆశించాను చెప్తాను కదా. వార్డులో బలం పెంచడం కోసం ఆశించాను నేను ముందు నుంచి కూడా. ఎప్పుడు 2019 తర్వాత వార్డులో బలం, ఎందుకంటే బలం చూసాను నేను. 2019 ఎలక్షన్లో 2200 ఓట్లు జనసేనకి పడ్డాయి. అంటే ఇంకా ఎక్కువ పడాలి, మన వార్డు స్థాయి పనిచేస్తే నా పని అవుతుంది. అది అంటే ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు వయసులో చిన్నవాళ్ళు, మీకు రాజకీయ అనుభవం ఉండొచ్చు కానీ తక్కువ, మీ వయసు తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఈ 6వ వార్డు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి వార్డు. ఎందుకంటే ఈ జీవీఎంసీలో ఇక్కడ ఒక మాజీ మంత్రి కూతురు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, అటువైపు టీడీపీ కూడా అఫ్కోర్స్ మీతో పొత్తుల్లో ఉంది, ఇప్పుడు నేను కాదనట్లేదు. టీడీపీ నుంచి కూడా ఒక బలమైన నాయకులు, సీనియర్ నాయకులు అధ్యక్షులుగా ఉన్నారు. మీరు ఇప్పుడే రాజకీయాలకు వచ్చిన మీరు వార్డు అధ్యక్షులు అయ్యడం. సో వీళ్ళందరితో పాటు ఫైట్ చేసి వార్డులో జనసేన పార్టీని నిలిపేంత దమ్ము మీకు ఉందా? ఇప్పుడు పాత పార్టీలు, ఎప్పటి నుంచి ఉన్న పార్టీలు, అధ్యక్షులు కూడా ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ అన్నారు. మాది కొత్త పార్టీ, కొత్త వాళ్ళకి అవసరం ఇద్దామని పార్టీ పెట్టారు, అవకాశం ఇద్దామని. అందుకే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు జనసేన పార్టీ. అలాగే అనుకుంటాను. కొత్త వాళ్ళకి అందరికీ ఇవ్వలేదు, అలాగే చాలా మంది పాత వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ విషయానికి వస్తే పాత వాళ్ళకి ఇచ్చాను. జనసేన పార్టీ పెట్టిందే 10 సంవత్సరాలు అయింది. అదే అన్నారు, 10 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళకి చాలా మందికి లేదు. గత సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే 10 ఏళ్ళ నుంచి పోటీ చేసి పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు టికెట్లు. సో మీరన్న సిద్ధాంతం ప్రకారంగా అయితే, కానీ మీలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల జనసేన పార్టీ ఇంత రాజకీయ సంచరించుకున్నటువంటి ప్రాంతంలో బలపడే అవకాశం ఎలా సాధ్యపడద్దు అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు, సందీప్ గారు రెండు ఆలోచిస్తారు. ఎవరికి ఇస్తే గెలుస్తారు, ఎవరికి ఇస్తే పరిగెట్టిస్తారు. ఇప్పుడు పార్టీ గెలిపోవడం పక్కన పెడితే ఆర్గనైజేషన్ చేయడం చాలా కష్టం. గెలిచినోడు ఆర్గనైజ్ చేయగలడు, గెలలేని ఆర్గనైజ్ చేయడం కాదు. ఒక పార్టీని ఆర్గనైజ్ చేయడం వేరు,
పోటీ చేసి గెలవడం వేరు. మరి మీరు ఇప్పుడు బలం పెంచుతాను అభివృద్ధి చేస్తాను అంటున్నారు కదా, మరి అంత దమ్మున్న మీకు కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదు? నేనే వద్దన్నాను. ఆ విషయం మీరు తెలిసి తెలీదు. కార్పొరేట్ 2020లో కార్పొరేట్ టికెట్ ఇచ్చినప్పుడు నేను చేయలేను అంటే, ఇప్పుడు నా బలం నాకు తెలుస్తుంది. ఓకే, నా బలం నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టగలనా, నా బలం నాకు తెలుసు. అంటే ఎప్పుడైనా ఒక అభ్యర్థి నిల్చున్నప్పుడు డబ్బులు కాదు అంటే ఎగ్జాంపుల్ నేను ఎంత తినగలను నాకు తెలుసు కదా. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 2020లో కార్పొరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వార్డు స్థాయిలో గెలవగలనా గెలలేని విషయం నాకు తెలుసు. అంటే ఎలాగ తెలుసు అంటారంటే, మీరు అన్నారు కదా ఎలాగ తెలుసు, గ్రౌండ్ లెవెల్లో అంటే బూత్ స్థాయిలో భీమిలి నియోజకవర్గంలో 300 బూతుల్లో కూడా మా 6వ వార్డులో 33 బూతులకి బూత్ ఏజెంట్లను పెట్టి ఎలక్షన్ చేసిన ఏకైక వార్డు 6వ వార్డు. ఆ రోజు టీం ఏమీ లేనప్పుడు కూడా 6వ వార్డులో పూర్తిగా బూత్ స్థాయి సందీప్ గారు వచ్చిన 10 రోజులు కూడా 30 రోజులకి మేము బూత్ స్థాయి ఏజెంట్ పెట్టి ఎలక్షన్ చేసాం. ఇదే 6వ వార్డులో మేము. అంటే ఆ రోజు మాకు సీనియర్టీ వచ్చినట్టే కదా. 2020లో కూడా చుట్టుపక్కల చూసుకున్న 4 వార్డుల్లో ఎక్కువ ఓట్లు వచ్చింది జనసేన పార్టీకి. కానీ 2019 నేను అన్న కార్పొరేషన్ ఎందుకు పోటీ చేయలేదు అంటే నా కెపాసిటీ నాకు తెలుసు. కానీ మేము చెప్పింది ఏంటంటే నా కెపాసిటీ నాకు తెలుసు. గ్రామ స్థాయి లోకల్ ఎలక్షన్ చూసినప్పుడు అక్కడ ఈక్వేషన్స్ చూడాలన్నమాట మనం. అసలు ఏం జరుగుతుంది అక్కడ, కుల ప్రతిపాదన చూడాలి, ఎంత క్యాస్ట్ ఎంత ఓట్లు ఉన్నాయి, ఎవరు ఎంత సేవ చేయగలరు, ఎవరు ఫుల్ టైం చేయగలరు ఆ విషయం. ఇక్కడ కార్పొరేటెడ్ ఇచ్చినప్పుడు మేము ఇప్పుడైతే మా టీం ఉందో అంతమంది. ఆ రోజు మీరు పార్టీని బలోపేతం చేసుకుని అప్పటికి ఎలక్షన్ టైం 1 year గ్యాప్ కూడా వచ్చింది. కార్పొరేషన్ ఎలక్షన్లు 1 సంవత్సరం పాటు వాయిదా కూడా పడ్డాయి. మరి ఆ టైంలో మీరు పార్టీ బలం పెంచుకుని మీరు గెలిచే అవకాశం ఉంటుంది కదా. చెప్తాను కదా, ఇప్పుడు మీరు చాలా బలం ఉంటారని తెలిసి మీకు టికెట్ ఇచ్చాం 2020లో. ఓకే, ఈ 1 yearలో మాతో పాటు మీరు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి టికెట్ ఇచ్చారంటే అక్కడ మీ కష్టం కూడా ఉండాలి. ఇప్పుడు టికెట్ మీరు తెచ్చుకున్నారు, ఓకే, కార్యకర్తలు సైనికులు ఎంత యుద్ధం చేసినా రాజు అనేవాడు వెనక నుంచి ఆ మోటివేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అభ్యర్థి అనేవాళ్ళు కార్యకర్తలు పరిగెట్టించాలి. ఇప్పుడు కార్యకర్తలు తీసుకెళ్లి మీటింగ్లు పెట్టి కార్యకర్తలు యుద్ధాలు చేయాలంటే అవ్వదు కదా. వెనక రాజు నడిపించాలి 100%. సరే, మీరు అధ్యక్షుడు అయ్యారు కదా, మీ పార్టీ నుంచి లాస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్ పోటీ చేసిన వ్యక్తికి ఈరోజు ఏ క్యాల్కులేషన్లో లేదా ఏ ఈక్వేషన్స్లో ఆవిడ టికెట్ రాలేదంటే, ఆవిడ ఎలక్షన్ పోటీ చేసి ప్రజాక్షేత్రంలో నిలబడి పార్టీ సింబల్తో పోటీ చేసింది, గెలిపోవడం పక్కన పెడితే ఈరోజు ఆవిడ వార్డు అధ్యక్షురాలకి ఎందుకు అర్హురాలు కాకుండా పోయిందంటే, ఎందుకు అర్హురాలు కాలేదు అంటే పార్టీ చెప్తాను కదా, ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఒక విధంగా చూస్తుంది, నడిపించే విధంగా ఒక విధంగా చూస్తుంది. ఈరోజు పార్టీ అధిష్టానానికి నమ్మకం ఉంది ఇన్ఛార్జ్ గారికి, పార్టీని ముందుకు నడిపించే విధానం అంటే ఏ కార్యక్రమాన్ని బలంగా చేసే విధానం నాలో అతను నచ్చి ఉండొచ్చు, మరి నాకు ఇచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ అధ్యక్ష పదవికి ఏ లాబింగ్ చేయలేదా? చెప్తాను కదా, నేను జనసేన పార్టీ జాయిన్ అయిందే నాకు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫేస్ తప్ప నాకు ఎవరు తెలియపరిచయం. ఇప్పుడున్న జిల్లా నాయకులు, మీరు అనుకుంటున్న జిల్లా నాయకులు కానీ ఇంకే నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ ఎవరు నాకు చుట్టాలు కాదు, కానీ ఫ్రెండ్స్ కూడా కాదు. ఓన్లీ ఈ రోజు ఉన్న కార్పొరేట్ అభ్యర్థి కూడా నాకు పార్టీలో పరిచయం వాళ్ళే. ఈ రోజున జనసేన పార్టీలో 20 మంది 30 మంది టీం కూడా జనసేనలో పరిచయం వాళ్ళే. ఎవరు కూడా నాకు లాబింగ్ చేయడానికి ఎవరు లేరుగా, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎవరు లేరుగా. నాకు లాబింగ్ చేయడానికి ఎందుకు చేస్తారు? నేను చేసే పని బట్టే చేసిస్తారు. సందీప్ లాంటి వ్యక్తి ఉన్నాడు, ఇంకా అందరితో ఏం పని ఉంది? అదే కదా, సందీప్ గారు చూశారు, సందీప్ గారు ఎవరు పని చేస్తారో చూసి ఇచ్చారు అతను. ఓకే, ఇప్పుడు సందీప్ గారు చూడకుండా ఇచ్చేది కాదు కదా, సందీప్ గారు చూసారు, జిల్లాకు పంపించారు, వాళ్ళు చూసారు, అన్ని చూసి ఇస్తారు. ఇప్పుడు మీ వార్డు అధ్యక్ష పదవిని చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు మీ పార్టీలోనే. వాళ్ళ పేర్లు చెప్పడం దేనికి, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంది రేస్లో ఉండి కూడా వాళ్ళకి మునిచే చూపించడం జరిగింది ఈ పదవి కోసం. సో మరి వాళ్ళందరినీ ఎలా ఒకే తాటిపై తీసుకొస్తారు మీరు? అంటే ఇప్పుడు జనసేన పార్టీని డెవలప్ చేస్తాను, క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాను, అందరినీ కలుపుకొని పోతాను అంటారు కదా, మరి మీకే పదవి రావడం పట్ల విమర్శించిన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు మీరు ఎలా నడిపించగలరు? అంటే నేను దానికి ముందు చెప్పే బదులు మిగతా ప్రజలకి మీడియా కూడా తెలియాలని చెప్తుంటే, ఈరోజు జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే అవసరం అడుగుతున్నారు అధ్యక్షులు ఆశించి భంగపడిన వాళ్ళందరూ నన్ను చూసో సందీప్ గారిని చూసో రాలేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ చూసి వచ్చారు. పార్టీ ఒప్పుకోవట్లేదు, కార్యకర్తలు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు నన్ను చూసి వెళ్ళిపోరు. 100% జన సైనికులు అన్న వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఏ నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉంటారు. ఇదే విధంగా 6వ వార్డులో ఆటోమేటిక్గా అధ్యక్ష పదవి ఆశించిన వాళ్ళకి కొంచెం బాధ అనేది ఉంటుంది, నాకైనా మీకైనా ఎవరికైనా ఉంటుంది. దానిలో కొన్ని రోజులు ఇబ్బంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి కూడా తెలుసు కార్యక్రమాలు సంవత్సరానికి ఇస్తే జరుగుతుందో జరిగిన విషయం తెలిసి భీమిలి నియోజకవర్గంలో మీరు అంటున్నట్టు చాలామంది
ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అదే ఇప్పుడు ఇష్టపడట్లేదు. పదవి రావడం ఏంటి, మేము ఎప్పటి నుంచి ఉన్నాం అసలు ఆ సంతోష్ నాయుడు అసలు ఇక్కడ అంత బలం ఉందా, ఈ మధురవాడలో సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మాతో ఫైట్ చేయగలడా, నిలబడగలడా, అసలు ఎలాగిచ్చారు, మేము ఎంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, సో మాకు అన్యాయం చేసింది మేము చెప్తాం మా టైం వచ్చినప్పుడు అనే దీనిలో ఉన్నారనమాట. అది నేను అంటున్నాను కదన్నా, ఎప్పుడైతే ఒక 10 మంది ఉన్నప్పుడు ఒక నలుగురు ఇతను వద్దు, లేకపోతే ఇంకో నలుగురు ఇతను కావాలన్నప్పుడు ఈ విభేదాలు వచ్చినప్పుడే అక్కడ ఓళ్ళు అవుతుంది. మీరు అన్నట్టు మనిషి లేనప్పుడు మాట్లాడడం వేరు, మీ ముందు ఎవరు మాట్లాడరు కదా. ఇన్ఛార్జిగా మనం లేనప్పుడు ఎవరి పదవులు అలగలుగుతారు కదా. మా వార్డు నుంచి ఒక ఇద్దరు వెళ్ళి సంతోషం వద్దని చెప్పి మీకు ఎవరు చెప్పలేదు, ఒక ఇన్ఛార్జిగా ఎవరు చెప్పలేదు, ఇతనే కావాలని 10 మంది అడగలేదు. ఎవరో ఒక ఇద్దరు వెళ్ళి సందీప్ గారికి వెళ్ళి మాకు ఇతను వద్దు అని చెప్పుంటే నిజంగా ఆపుదురు, అది జరగలేదు. చెప్పారు, చాలా మంది చెప్పుంటారు కదా. ఇప్పుడు మీకు పదవి ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం ఆల్రెడీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు కదా. ట్రై చేసిన వాళ్ళు చెప్పడం వేరు, కమిటీలో ఉన్న వాళ్ళు చెప్పడం వేరు, ముందు నుంచి పనిచేసి ఉంటారు కదా. ఈ అధ్యక్ష పదవి పెట్టినప్పుడు మీతో అందరితో డిస్కస్ చేశారా సందీప్ గారు? వార్డు స్థాయిలో నియోజకవర్గం ఇప్పుడు 6వ వార్డు విషయానికి వస్తే మీ పార్టీ నాయకులతో ఈ వార్డు అధ్యక్షుని డిసైడ్ చేసినప్పుడు మీతో ఏం డిస్కషన్ జరిగిందా? వార్డు అధ్యక్షులను డిసైడ్ చేసినప్పుడు జరగలేదు, కానీ వార్డు అధ్యక్షులు ఎవరు చేద్దాం అనుకున్నప్పుడు వార్డు అందరిని పిలిపించి కూర్చోపెట్టి ఎవరు చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అడిగారు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరు ఎంతసేపు పనిచేద్దాం అనుకున్నారు, ఏ విధంగా పనిచేద్దాం తీసుకొని నీట్గా పేపర్ మీద రాసుకొని ఇచ్చాం. మేము అప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? చాలా మంది, ఒక 7-8 మంది అడ్జస్ట్ చేద్దామని చెప్పి రాసిచ్చారు. ఇదే ప్రాంతానికి చెందిన అందరూ మా 6వ వార్డు, బయట నుంచి ఎవరు లేరు, అందరూ 6వ వార్డు అందరూ రాసిచ్చారు. మరి తర్వాత జరిగింది మీకు తెలిసింది. ఇంకా మరి వార్డులో మీ మార్క్ చేసుకోవడానికి ఏ సమస్య మీద దృష్టి పెడతారు? అసలు వార్డు సమస్యలపై మీకు ఎంతవరకు అవగాహన ఉంది? ప్రస్తుతానికైతే వార్డు సమస్య కన్నా వార్డులో పార్టీ బలోపేతానికే కృషి చేయడానికి మేము ముందుకున్నాం. సమస్యలతో పాటు ఏ సమస్య ఉన్నా పోరాడి పార్టీ బలోపేతానికే 100% న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ రోల్ ఏంటంటే ప్రభుత్వంతో పోరాడాలి సమస్యల పైన. 6వ వార్డులో ఏ సమస్య, ఇప్పుడు నా దృష్టిలో ఈ సమస్య ఉంది సార్, ఈ సమస్య మీద నేను ప్రభుత్వంతో పోరాడతాను, నా అండర్లో ఈ సమస్య క్లియర్ చేయాలి, నాకు ఇది ప్రధానంగా ఇది సాల్వ్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న, 1-2 కాదు. ఇప్పుడు కాలువలు, లేకపోతే ఆ పైన పాకల దగ్గర బోర్లు లేపడం, కాలనీలో కమ్యూనిటీ వాళ్ళు, అలాగే ఈ తుమ్మిగడ రిజర్వేర్ ఎప్పటి నుంచో బాగు చేస్తాను అది చేయకపోవడం, ఇక్కడ పార్కు చేస్తా అని చెప్పి చెరువు తవ్వి సెంటెన్స్ స్కూల్ దగ్గరలోని అది కూడా డెవలప్ చేయకపోవడం, ఏదైతే ఇప్పుడు K1 K2 JNM కాలనీ ఇల్లు ఉన్నాయో వాటి వాటర్ ట్యాంకులు మూతలన్నీ పోయి అసలు అది పట్టించుకోవడం, దాని మెయింటెనెన్స్ లేకుండా పోయింది. అలాంటి చాలా సమస్యలు ఇంకా. సరే, వార్డు నియోజకవర్గ స్థాయిలో ఒకసారి మనం మాట్లాడుకుంటే బ్రీఫ్గా, సందీప్ మీ అందరూ అండర్ కంట్రోల్ ఆఫ్ సందీప్ నాయకత్వాన్ని బలపరిచి ఆయనతో మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఒకవేళ రేపొద్దున్న ఎలక్షన్ ముందు టీడీపీ జనసేన పొత్తులో భాగం కావచ్చు, లేదా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ ఏదేమైనప్పటికీ సందీప్ ఇన్ కేస్ సీటు త్యాగం చేయాల్సి వస్తే, వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి ఉంటే, మీ నాయకత్వం ఫస్ట్ నుంచి మీరు జనసేన కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా కొత్త నాయకుడి నాయకత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అంటే సందీప్ గారు సీట్ ఇవ్వరు అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఎవరికైనా ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరి వల్ల పార్టీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చెందిందో వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే 2019 తర్వాత భీముల నియోజకవర్గం సందీప్ గారి నాయకత్వంలో చాలా డెవలప్ జరిగింది. జనసేన పార్టీ భీముల నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చెందిందన్నమాట. ఆ విషయంలో 100% లేదు. మా అందరికి కోరుకుంటాం, సందీప్ గారికి వస్తే గెలవాలి, సందీప్ గారికి ఇస్తే పని చేయాలి, సందీప్ గారికి ఇస్తేనే బాగుంటుందని మేము అందరం కోరుకుంటాం. కానీ ఇవ్వని ఏడలా మరి పవన్ కళ్యాణ్ గారు చాలా వదులుకొని, అంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని కూడా వదులుకొని ఈరోజు రాష్ట్ర బాగు కోసం వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని నడుస్తున్నారంటే అతను ఎంతో దురదృష్టం, రాష్ట్ర ప్రజలు బాగుండని దురదృష్టం ఏ పని చేస్తారు. అదే విధంగా మేమైతే సందీప్ గారి 100% ఇక్కడ ఎమ్మెల్యేగా రావాలి, గెలవాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత అధిష్టానం ఇష్టం. 2019 సందీప్ గారు రాకముందు ఎలాగైతే పార్టీకి మేము కట్టుబడి పనిచేసామో ఇప్పుడు కూడా అదే పనిచేస్తాం, ఎవరు వచ్చినప్పటికి కూడా. ఓకే, ఈ భీమిలి నియోజకవర్గంలో ఇప్పుడు స్థానికంగా ఉన్న వైసీపీ అధికారం ఉంది. అక్కడ ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఓ బలమైన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. సో ఆయన్ని ఫేస్ చేయగలిగే సత్తా జనసేన పార్టీకి ఉందా? అంటే బలమైన సామాజిక వర్గం అంటే బలమైన సమాజం అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఓట్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది కూడా ఆ సమాజం చెందిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి, సో ఆ విధంగా అంటున్నాను నేను. ఆల్రెడీ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎలా ఉంటుంది, ఓడిన తర్వాత భీముల నియోజకవర్గం చూశారు. 2009లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడ కాకుండా వేరే దగ్గర పోటీ చేసినప్పుడు నియోజకవర్గం పట్టించుకోలేదు. ఓకే,
మళ్ళీ 2019 వేవ్లో వచ్చి ఒక్క ఛాన్స్ వేవ్లో వచ్చి గెలిచారు. కానీ అదే 2019లో సందీప్ గారు ఓడిపోయినా సరే 5 సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో నిల్చున్నారు. ఇక్కడ టికెట్ ఆశించి 2019 టికెట్ ఆశించిన వైసీపీ నాయకులు కూడా వేరే నియోజకవర్గంలో పోటీ చేశారు. టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు అతను లేరు అనుకోవచ్చు. అంతకుముందు ఇక్కడ టీడీపీలో పనిచేసి టికెట్ ఆశించిన కూడా ఇక్కడ లేరు. 2014 గెలిచిన టీడీపీ నాయకులు ఇక్కడ లేరు, 19లో పోటీ చేసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు ఇక్కడ. కానీ ఓడిపోయినా సరే 2019 నుంచి సందీప్ అనే వ్యక్తి భీముల నియోజకవర్గం నమ్ముకొని స్థానికుడు అయిపోయాడు ఇక్కడ ప్రతి ప్రజల్లో అన్నమాట. అది మరి నేను అంటుంది మళ్ళీ మీకు నాన్ లోకల్ లోకల్ అని అన్నాను, అది సందీప్కి అప్లై చేస్తే అలాగైతే అవంతి సంవత్సరం నాన్ లోకల్ అలాగైతే సరే ఆయన గెలిచారు, ఆయన రాజకీయంగా వచ్చారు. రాజకీయంలో ఓటర్లు చూసేది లోకల్. ఇంకో విషయం క్లారిటీ, ఓటర్లు చూసేది లోకల్ నాన్ లోకల్ చూడరు. అతను వస్తే చేస్తాడో చేయరా, అతని మీద భరోసా కల్పిస్తారా లేదా ప్రజలకి, అదొక్కటే చూస్తారు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులు సరే మన వార్డు నియోజకవర్గం వరకు మాట్లాడుకుందాం. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు 100% కలుపుకొని పోయి సమన్వయం పరుచుకునే పరిస్థితి ఉందా నాయుడు గారు? అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇప్పుడు 100% అటు టీడీపీ కానీ జనసేన కానీ ఒకటే కోరుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మారాలి, ప్రజలకి మంచి జరగాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఇగోలికి పోకుండా రెండు పార్టీలు, అంటే మేము గ్రామ స్థాయిలో తిరుగుతున్నప్పుడు ఇతర పార్టీలు కూడా చెప్తున్నారు, మనం ముందు కలిసి ప్రభుత్వం స్థాపించే దిశగా పనిచేస్తేనే తర్వాత ఏం జరుగుతున్నది. ఈ 3 నెలలు కూడా ఇతర పార్టీలు ఏదైతే మేము కలిసిన పార్టీ జనసేన టీడీపీ మనస్సాక్షిగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారం వచ్చి 2024 ఎన్నికల్లో సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థి కాకపోతే ఏదైనా పవన్ కళ్యాణ్ చెప్పినంత వరకు, అంటే మేము ఇతర పార్టీల నుంచి రాజకీయ నాయకులు రాలేదు, జన సైనికులుగా వచ్చాం. కళ్యాణ్ గారు ఏది చెప్పినంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం అవసరం లేదంటారా? అది పవన్ కళ్యాణ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే మేము ఒక జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అభిమాని. నేను ఇందాక కూడా చెప్పిన ఎమ్మెల్యే సందీప్ గారు చెప్పినప్పుడు మీ అభిమానించే వ్యక్తులే మొదటి స్థానం ఉన్నారని మేము కోరుకుంటాం. ఇప్పుడు మీరున్నారు, మీ సంస్థ యజమానే అన్నిటికన్నా పెద్ద ఉన్నారని కోరుకుంటారు. నేను ఉన్నాను, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా ట్రావెల్ చేసిన వ్యక్తే గెలవాలనుకుంటాను, మా నాయకుడే సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను. నేను కోరుకోవడం తప్పలేదు, కానీ అన్ని దృష్టి అతను ఏం చెప్పినంత వరకు మేము మాట్లాడే విషయం మేమైతే దేనికైనా సిద్ధం. కళ్యాణ్ గారు ఏదంటే అదే. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి పరిణామాలు బట్టి చూస్తుంటే సందీప్ గారు త్యాగం చేయాల్సి వస్తుంది అంటున్నారు టికెట్. మాకైతే ఆ నమ్మకం ఉంది, 100 త్యాగం చేయాల్సిన అవసరం లేదు. సందీప్ గారు బలమైన వ్యక్తి కాకపోతే త్యాగం చేయించుదురేమో, కానీ నియోజకవర్గం 5 సంవత్సరాలను పోరాడి బలమైన వ్యక్తిగా తయారయ్యారు ఇక్కడ సందీప్ అనే వ్యక్తి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు సందీప్ రావాలని కోరుకుంటున్నారు, మనకంటూ నా మైండ్లో ఒక వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి తప్పితే ఇంకో వ్యక్తి నాకు ఇష్టం లేదన్నప్పుడు ఎలా పనిచేయగలుగుతాం మనం? చెప్తున్నాను కదన్నా, ఇప్పుడు మీరు టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే టీడీపీతో కలిసే పరిస్థితి ఎక్కడా లేదు. అంటే ఈ వార్డులో ఉందా లేదని అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఇగో సట్ వచ్చి, లేదంటే ఆడిదే నేను అల్లు ఏంటి, నా దగ్గర వాటర్ రావడం ఏంటి, అసలు వాళ్ళ జెండా మాది మా జెండా అనే పరిస్థితి ఉందన్నమాట. అసలు అదే పూర్తిగా లేదనేది బయట ఉన్నటువంటి ప్రచారం. టీడీపీ జనసేన 2 రోజులు ఆగితే తెలిసిపోద్ది, తర్వాత వాళ్ళకి క్లాసెస్ వస్తాయి, వాళ్ళ మధ్య రాజకీయ విభేదాలు వస్తాయి అనేది అనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవేళ ఎలాంటి అభ్యర్థి మాకు ఎప్పుడోంచో ఉండి ఒక నాయకత్వాన్ని బలపరిచి గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేసినటువంటి వ్యక్తికి టికెట్ రాకపోయి ఉంటే ఆబ్వియస్లీ క్యాడర్ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో అలాంటి పరిస్థితి వస్తే మేమైతే వ్యతిరేకించాం. కళ్యాణ్ గారు చెప్పిందే. ఇప్పుడు చాలా జరుగుతుంది, మా నాయకుడు టికెట్ రాలేదని ఆ పార్టీ ఆఫీస్ దగ్గర లేకపోతే ఆ నాయకుడు ఇంటి దగ్గర ఎవరైతే మనం రాకుండా చేసారో వాళ్ళంటే ధర్నాలు, నిరసనలు ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో అది ఏం జరుగుతుంటే ఒక వ్యక్తి రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు తన బలంతో పార్టీలోకి వస్తాడు. ఓకేనా? ఈరోజు సందీప్ గారు వచ్చింది కేవలం జనసేన బలంతో అతను వచ్చారు. ఈ రోజు మీ అందరం వచ్చింది కూడా సందీప్ గారిని చూసి కాదు, పవన్ గారిని చూసే వచ్చాం. అదేనా, మీరు నిజంగా భీముల నియోజకవర్గంలో ఇది జరిగితే అనుకుంటే 2019 బిఫోర్ చాలా మంది నాయకులు ఇక్కడ టికెట్ ఆశించారు అదే భీముల నియోజకవర్గం. కానీ ఎవ్వరూ కూడా సందీప్ గారు వద్దని పవన్ కళ్యాణ్ గారు కానీ జిల్లా పార్టీ ఆఫీసులో కానీ నియోజక పార్టీ ఆఫీసులో ధర్నాలు చేయలేదు. అది ఇప్పుడు సందీప్ గారు చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? నేను అంటే మీకు అర్థం కాదు, టికెట్ రాకపోయినా నేనంటున్నాను సందీప్ గారు రాకముందు వేరే వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి రాకపోయినా సరే జన సైనికులు ఎవరైనా ధర్నా చేయలేదు వాళ్ళకి ఇవ్వాలని. సందీప్ కున్న అభిమానులు వేరు, అవతల వ్యక్తి కున్న అభిమానులు వేరే. ఏదైనా పవన్ కళ్యాణ్ అభిమానులే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టికెట్ రాలేదని మాత్రం ఎవరికో రాలేదని మాత్రం వాళ్ళు చేయలేదు కానీ సందీప్కి రాకపోతే మేము చేయమన్నది కరెక్ట్. మీ అభిమానం మీది, వాళ్ళ అభిమానం వాళ్ళదే. ఇప్పుడు నేను సందీప్ టికెట్ రాకపోతే నేను ధర్నా చేస్తాను, తప్ప అదేమన్నా నాకు అభిమానం. అవును, ఒక జర్నలిస్ట్గా అయినా సరే ఒక సాధారణ వ్యక్తిగా నాకు అభిమానం, నాకు చెయ్యాలనిపిస్తుంది. అంత మాత్రాన ఇంకో వ్యక్తి రాలేదని చేయలేదని చేయలేము కరెక్ట్ కాదు కదా. అంటే మీ ఒపీనియన్, అంటే మీ అభిప్రాయం. నా ఒపీనియన్ అయితే చెప్తాను కదా, నేనే కాదు ఇప్పుడు సందీప్ గారు అదే చెప్తారు మీకు, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే. నాకు ఒక్క ప్రశ్న లాస్ట్ ఇంటర్వ్యూ ముగించే ముందు, ఈ మధ్య జరిగినటువంటి నియామకాల్లో అందరికీ సందీప్
కి అనుకూలంగా పనిచేసే వాళ్ళకే టికెట్లు వచ్చాయి, పదవులు వచ్చాయి మీలాగా. మాలాగానే అనకూడదు మీరు, అంటే మీలాగా సందీప్గా అనుకూలంగా పనిచేయలేదు. పదవులు అంటే పదవులు మాలాగా అనకూడదు మీరు. మరి సందీప్ గారికి అనుచరుగా మేము పనిచేయలేదు. మేము పార్టీలో ఉన్నాక సందీప్ గారి మధ్యలో ఇన్ఛార్జ్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎవరికి బాధ్యత ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వ్యక్తికి పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. సరే మీరు లేరు, సరే సందీప్ మీరు కాదు, జన సైనికులు ఎవరైనా అంతే. చాలా మందికి, చాలా వార్డుల్లో చాలా మందికి కూడా ఆయన అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ అనురాధ కావచ్చు, లేదంటే ఇంకొక వార్డులో ఇంకొక వ్యక్తి కావచ్చు, చాలా వార్డులు చాలా జరిగాయి. సో దానికి మీరు 2020లో కూడా కళ్యాణ్ అదే సందీప్ గారికి అనుచరులు ఉన్న వాళ్ళకి కార్పొరేట్లు ఇచ్చారంటారు మీరు? నేను అప్పుడు విషయం మాట్లాడలేదు, ఇప్పుడు రీసెంట్ గా అదే కదా, నిన్న మొన్న రూరల్ అదే నియోజకవర్గంలోని ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయాలో అన్ని చూసుకొని క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని చేసి ఇచ్చారు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఒక వార్డే చూడకూడదు. నియోజకవర్గంలో ఇక్కడ వెల్మాస్కి ఇచ్చారు, పక్క వార్డులో నగరాలకి ఇచ్చారు, ఆ పక్క వార్డులో యాదవ్స్కి ఇచ్చారు, ఆ పక్క వార్డులో ఫిషర్మెన్ గా ఇచ్చారు. అన్ని కులాలను చూసి అతను ఆలోచించి చేసిన వ్యక్తే. అంతేగాని సందీప్ గారికి భజన చేసే వ్యక్తులకు ఇచ్చారన్నది చాలా తప్పు, అది రాంగ్. అది నేనైతే 100% సందీప్ గారు భజన చేసిన వ్యక్తులకి ఇచ్చారన్నది ఒప్పుకోండి నేను. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్షులు అవ్వకముందు అధ్యక్షులు లేనివారు సందీప్ గారికి వెంట తినవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మాకన్నా ఎక్కువ తినవాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ గారి వెనకాల తిరిగిపోయి వార్డు స్థాయి మర్చిపోయి ఓన్లీ నియోజకవర్గ స్థాయిలో తినవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అది చివరగా ముగ్గురు వ్యక్తుల గురించి అడుగుతాను, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ యువతకి ఆదర్శం, సందీప్ ప్రతి సమస్యపై గట్టిగా పోరాడే వ్యక్తి, నాదెండ్ల మనోహర్ పార్టీ బాగు కోసం పనిచేస్తుంటారు, కృష్ణయ్య గారు సీనియర్ నాయకులు, చంద్రరావు గారు అనుభవం నాయకులు, సంతోష్ నాయుడు కష్టపడదాం అనుకున్న నాయకుడు. సో థ్యాంక్ యూ సంతోష్ నాయుడు గారు, మీరు కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టారు. మీరు అనుకున్న గోల్స్, మీరు అనుకున్న రాజకీయ లైఫ్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సంతోష్. మీకు కూడా మాలాంటి ఒక గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకులను వచ్చి మరి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, అలాగే మీ అక్షరబాణి సంస్థకి మరొకసారి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఇది ఇవాళ స్టేట్మెంట్. వచ్చే వారం ఇంకా అత్తగలదు. అంతవరకు సెలవు. నమస్తే.